చివరిగా ఒక వర్డ్ చెప్పండి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఓ 60 సార్లు ఇప్పటికీ పవన్ కళ్యాణ్ గారు ప్రకటన చేశారు. రాజకీయంగా కక్ష సాధింపులు ఉండవు, శత్రుత్వాలు ఉండవు, మేము లా అండ్ ఆర్డర్ని పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తామని చెప్తూ వచ్చారు. మరి ఈ మొత్తం జరుగుతున్న పరిణామాలపైన ఐపీఎస్లకు సంబంధించిన అంశం పైన కూడా పవన్ కళ్యాణ్ గారు ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదని చెప్పి మీరు అనుకుంటున్నారు? ఏ విషయం మీద రెస్పాండ్ అయ్యారో చెప్పండి. పవన్ కళ్యాణ్ ఏ విషయం మీద రెస్పాండ్ అయ్యారు? ఏ విషయం మీద రెస్పాండ్ కాదు. నేను పదే మళ్ళీ అడుగుతున్నా. 30,000 మంది ఆడపిల్లలకు సంబంధించి మిస్ అయిన ఆడపిల్లల గురించి ఈ రోజు వరకు ఆయన 2 నెలల 15 రోజులు ఏమో అవుతుంది ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అయ్యి ఈ రోజు వరకు రెస్పాండ్ కాదు. ఈ రోజు వరకు రెస్పాండ్ కాదు. అతను బాధ్యత ఏంటి ఈ విషయంలో అర్థం కావటం లేదా? నెంబర్ 2, 15,000 కోట్ల రూపాయలు అప్పుగా మన రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తే అసెంబ్లీలో చాలా ఆర్భాటంగా ప్రకటించి 15,000 కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి మా ప్రధానమంత్రి గారికి ఈ శాసనసభ తరఫున ఒక తీర్మానం చేసి ఒక ధన్యవాదాలు తెలుపుతున్నామని చెప్పిన అపరపక్వమైనటువంటి ఉప ముఖ్యమంత్రి ఇంతకు మించి ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం ఆయన దగ్గర నుంచి? ఈ రాష్ట్రంలో జరుగుతున్న బిడ్డల మరణాల గురించి సంబంధం లేదు, ఆడపిల్లల మిస్సింగ్ గురించి ఒక స్టేట్మెంట్ లేదు, జరుగుతున్న దళితుల మీద జరుగుతున్న దాడుల గురించి ఒక స్టేట్మెంట్ లేదు. ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ కేంద్రాల కార్యాలయాల మీద జరుగుతున్న దాడుల మీద, జరుగుతున్న అక్రమ అరెస్టుల మీద, ఐపీఎస్ల మీద, ఐఏఎస్ల మీద జరుగుతున్న అక్రమ అరెస్టుల మీద ఒక కులముద్ర వేసి వైసీపీలో పనిచేసిన ప్రతి ఒక్క ఆఫీసర్ ని కూడా బీఆర్ లోకి పంపించి వాళ్ళందరి మీద టార్గెట్ చేస్తున్న అంశం మీద ఏ విధమైన స్పందన లేదు. మీరు మాత్రం పొద్దున్న లెగిస్తే మాట్లాడేది అద్భుతమైన పరిపాలన, ఆయన పేరేంటి చెవు కూడా అతని పేరున్నారు, అతను చెగువీర పరిపాలన అంటారు, మహాత్మా గాంధీ అంటారు, అబ్దుల్ కలాం అంటారు, అసలు మీరు బిఆర్ అంబేద్కర్ అంటారు. ఈ మహానుభావుల పేర్లు తప్ప ఇంకో మహానుభావుల పేర్లు రావు మీ నోట్లో నుంచి. మీరు రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా మీ దగ్గర నుంచి కొంత ఎక్స్పెక్ట్ చేశారు ప్రజలు. సరే, మీరు సినిమాల్లో మాట్లాడిపోయినా, పాడినా పాడకపోయినా, డైలాగులు చెప్పినా చెప్పకపోయినా నడిచిపోతుంది, డూబుతో నడిపించేస్తారు. కానీ ఇది నిజ జీవితం కదా, పరిపాలన కదా. ఈ పరిపాలన డూబు తోటి నడవదు కదా. మీరే డైలాగులు చెప్పాలి కదా, మీరే యాక్షన్ తీసుకోవాలి కదా. సో మీరు తీసుకోవాల్సిన యాక్షన్ లో ఈ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి ఒక్క అంశం మీద కూడా స్పందించకుండా, ఈ ప్రభుత్వంలో జరుగుతున్న ఈ 2 నెలల 15 రోజుల నుంచి ఎంతమంది అమ్మాయిలు మిస్ అయ్యారు తెలుసా మీకు? అధికారికంగా లెక్కలు ఇస్తాను. ఈ 2 నెలల 15 నుంచి ఎఫ్ఐఆర్ ఎన్ని మిస్సింగ్ కంప్లైంట్లు అయినాయా? ఎందుకు మిస్సింగ్ కంప్లైంట్లు అయినాయి? ఎందుకు సుగాలి ప్రేతి కేసు 2 నెలల 15 రోజులని ఎందుకు క్రాక్ చేయలేకపోయినారు? ఎందుకు ఇంతవరకు నిందితులు గురిశిక్ష చేయించలేకపోయినారు? గత 5 సంవత్సరాల నుంచి ఆ కేసు ఫాలో అవుతున్నావు కదా నువ్వు. గత 5 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో ఎన్నో సమస్యల మీద ఫైట్ చేశారు కదా. ఆ సమస్యల మీద కనీసం ఒక్క సమస్య మీద కూడా నోరు విప్పి ప్రశ్నించలేని ఒక దుర్మార్గకరమైనటువంటి పరిస్థితుల్లో ఒక పార్టీ ఉంది. ఎందుకు అంటే ఉప ముఖ్యమంత్రిగా ఆయన ప్రభుత్వంలో జరిగే అన్యాయాలని ఈజ్ ఆల్సో అండ్ పార్ట్ అండ్ పార్సల్. హీ విల్ నాట్ ఓపెన్ హిస్ మౌత్. ఇప్పటి వరకు రెస్పాండ్ అవ్వలేదు, మరి చూడాలి మిగతా. అధికారం వచ్చేంత వరకే నరసింహరావు గారు. అధికారం వచ్చిన తర్వాత ఎవ్వరు ఓపెన్ చేయరు మౌత్. అందరూ అధికార పార్టీ. ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ లేని రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అధికార పార్టీలోకి వస్తే మేనరిజం మారిపోతుంది, ఖచ్చితంగా మారిపోతుంది. అబద్ధాలు చెప్పినవన్నీ అబద్ధాలు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పిన ప్రతి ఒక్కటి అబద్ధమే. ఈ అబద్ధాలను నిజం చేసుకోవడానికి ఆయన పడే కష్టాలు దేవుడికే తెలియాలి. ఖచ్చితంగా ఒక నెల 2 నెలల తర్వాత 1,000 మంది మహిళలతోటి నేనైతే పవన్ కళ్యాణ్ గారిని డిమాండ్ చేస్తూ 30,000 మంది అమ్మాయిల ఆచూకీ ఎక్కడైనా ఒక పెద్ద సభ నిర్వహించబోతున్నాం. చెప్పాల్సింది పవన్ కళ్యాణ్. చాలా పెద్ద ఇష్యూ. 30,000 మంది అమ్మాయిలు ఒక రోజు గడిచినా ఇబ్బందే కదా. ట్రాఫికింగ్ లో వెళ్ళిపోతూనే ఉంటారు కదా, ఒక రోజు కూడా గడవకూడదు, ఇమీడియట్ గా తీసుకోవాలి. యుద్ధ ప్రాతిపదికన చేయాల్సిన పని అది. నేను ఈ 5 సంవత్సరాలు మాత్రం 30,000 మంది అమ్మాయిల ఆచూకీ తెలిసేంత వరకు 5 సంవత్సరాలు నేను ప్రశ్నిస్తూనే ఉంటాను. రైట్.